వివిడి న్యూస్కు స్వాగతం. పిల్లలు ఒక ఉన్నత స్థాయికి ఎదగాలంటే దానికి ముఖ్య కారణము తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ నిర్వచనానికి అర్థం చెప్పినటువంటి ఒక అమ్మాయి అనంతపూర్ డిస్టిక్లో హీనా ఫైజా. ఈ అమ్మాయి 2019లో జన్మించి ఇప్పుడు యూకేజీలో ప్రజెంట్ ఇప్పుడు అనంతపూర్ డిస్టిక్లో ఒక ప్రైమరీ స్కూల్లో చదవడం జరిగింది. అనంతపూర్ డిస్టిక్ లో స్కేటింగ్ లో చిచ్చర్ పిడుగు హీనా ఫైజా 4 సంవత్సరాల వయసులోనే స్కేటింగ్ లో అడుగుపెట్టి 6 సంవత్సరాల్లోనే రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన హీనా ఫైజా. తల్లి, తండ్రి, గురువు, దైవం అనే పదాలకు నిర్వచనమిచ్చిన హీనా ఫైజా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో, గురు నేర్పరంతరంతో, అంతకు మించి దైవానుగ్రహంతో అతి చిన్న వయసులోనే స్కేటింగ్ లో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధిస్తున్న హీనా ఫైజా అనంతపురం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అటెండర్ గా పనిచేస్తున్న తన తండ్రి ఇర్షాద్ ప్రోత్సాహంతో, గురువు అంజి నేర్పరితనంతో ఈ రోజు రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్స్ అందుకుంటున్న హీనా ఫైజాకు మా వివిడి న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు, అభినందనలు. భవిష్యత్తులో ఇంకెన్నో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ అమ్మాయి 5 ఏళ్ల వయసులోనే అసలు పరుగెత్తడానికి కూడా వీలు కానటువంటి సమయంలో కూడా ఈ అమ్మాయి ఒక స్కేటింగ్ అనేది ఉన్నటువంటి క్రీడల్లో చాలా కష్టమైనది. అలాంటి స్కేటింగ్ని 3 ఏళ్ల వయసులోనే ఈ అమ్మాయి ప్రతిభ కనపరిచింది. అంటే ఈ అమ్మాయిని యొక్క ప్రతిభను గుర్తించినటువంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఇర్ఫాన్, నిజంగా అతనికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒక అబ్బాయి కాదు, అమ్మాయి. ఈ కాలంలో అమ్మాయిలను మనము చదివించాలి, వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే ఆలోచన రావడం ఎక్కువ. ప్లస్ ఒక చిన్న అమ్మాయి స్థాయిలోనే ఒక స్కేటింగ్లో ఈ అమ్మాయికి ఇంత పట్టు ఉంది అనేసి గుర్తించిన వాళ్ళ తండ్రి ఒక కోచ్ను అలవాటు చేసేసి ఆ కోచ్తో ఈ అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వడము. ఈ అమ్మాయికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి 4 ఏళ్ల సంవత్సరంలోనే, అంటే 2022లోనే ఈమె ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ 2022లోనే అతను కోచ్ అయినటువంటి అంజి అద్భుత ప్రదర్శన ఆ పాపకు ఇవ్వడం నేర్పించడం జరిగింది. అసలు అంజు గారికి కూడా ఒకసారి యాడ్సప్ చెప్పాలి. ఎందుకంటే 4వ తరగతి పాప, 4 ఏళ్ల పాప అసలు నడక కూడా నడవడానికి కష్టము, అంటే కొద్దిగా పరిగెత్తాలంటే కూడా పరిగెత్తలేని స్థితిలో ఉన్నటువంటి పాపకు ఒక స్కేటింగ్ మీద ఉన్నటువంటి ట్రైనింగ్ ఇచ్చినటువంటి అతని కోచ్ అంజి కూడా హ్యాట్స్ ఆఫ్. 2022 సంవత్సరంలోనే ఆ పాప స్కేటింగ్ను చేసి 2024వ సంవత్సరం నుంచి ఆ పాప ఉన్నత స్థాయికి ఎదగడమే కాకుండా అనంతపూర్ డిస్టిక్లో గోల్డ్ మెడల్గా ఆ పాప పొందడం జరిగింది. అసలు హీనా ఫైజా గోల్డ్ మెడల్ స్టార్ట్ కావడంతో 2024లో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కాకినాడలో జరిగిన రాష్ట్రీయ స్థాయి క్రీడల్లో కూడా ఒక బ్రాంజ్ మెడల్ మరియు ఒక సిల్వర్ మెడల్ను కూడా సాధించడం జరిగింది. అంతతో ఆగక సేమ్ మళ్ళీ 2024 సంవత్సరంలోనే కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా ఈ హీనా ఫైజా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అంటే దాదాపు 1 సంవత్సరంలోనే ఈ పాప 3-4 గోల్డ్ మెడల్స్, ఒక బ్రాంజ్ మెడల్ సాధించడం అనేది అంత ఆషామాషి కాదు. అలాంటి హీనా ఫైజా మళ్ళీ 2025వ సంవత్సరంలో పంజాబ్ రాష్ట్రంలో జరిగిన పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. ఇంతకు హీనా ఫైజా అనే అమ్మాయి చిన్నతనము 2019 నుంచి 2025 చూసుకుంటే దాదాపు 6 ఏళ్ళు ఎల్కేజీ పాప హీనా ఫైజా. ఇంత చిన్నతనములోనే ఈ పాప ఉన్నత శిఖరాలను అభిరోధించడానికి తోడ్పడినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కోచ్కు, ముఖ్యంగా మా వివిడి న్యూస్ తరపున హీనా ఫైజాకు, వాళ్ళ తల్లిదండ్రులు మరియు వాళ్ళ గురువు గారైనటువంటి అంజు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హీనా ఫైజా వాళ్ళ తండ్రి అయినటువంటి ఇర్ఫాన్, అతను ఒక అటెండర్, అనంతపూర్
గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఒక అటెండర్లో పనిచేస్తూ తన కూతురి యొక్క ప్రతిభను గుర్తించి ఆ కూతురి యొక్క ప్రతిభను గుర్తించడమే కాకుండా ప్రపంచానికి చూపించాలని తన ఆశయాన్ని నిజం చేసుకున్న ఆ ఇర్ఫాన్కు నిజంగా అసలు హ్యాట్స్ ఆఫ్ టు ఇర్ఫాన్. ఒక ఆడపిల్ల అనేది కాకుండా అసలు కూతురి యొక్క ప్రతిభను నువ్వు ప్రపంచానికి చూపించాలని అనుకోవడంలో నీలో ఉన్నటువంటి ఆ ఆసక్తి అనేది చాలా తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి వాళ్ళలో చాలా అరుదు. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. భగవత్ కేసరిలో బాలకృష్ణ చెప్పినటువంటి డైలాగ్, బనావో బేటీ కే షేర్ అన్నాడు. నిజంగా ప్రతి ఒక్క ఆడపిల్లను మనం ఒక ఉన్నత స్థాయికి, ఉన్నత శిఖరాలని చూపించాలి. అది కూడా చిన్నతనంలోంచి చూపించినటువంటి మీ ప్రతిభను చూపించినటువంటి మీ యొక్క గొప్పదనానికి ఇర్ఫాన్కు ముఖ్యంగా మా యొక్క వివిడి న్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నమస్కారం. काफी कम गैप है सेकंड पोजीशन के लिए लड़ रहे हैं बागर सानवी नेगी फ्रॉम देहरादून उत्तराखंड 1406 रेसर नंबर 106 106 हिना फैजल क्रॉस स्टीफन और उन्हीं के बिल्कुल पीछे सेकंड पोजीशन पर है रेसर नंबर 106 और तीसरी पोजीशन पर 669 106 गुती हिना फैजा ऑफ अनंतपुरम आंध्र प्रदेश. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.